ఏంటి గురు ఇలా వచ్చా? మళ్ళీ నా ఆటో ఎక్కి ఆడపిల్లని జల్సమ జమాలు చేద్దామనా? లేదురా చిట్టి, బాధ్యతలకు తల వంచి ఉద్యోగం కోసం బయలుదేరాను. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా సారీ అనే మాట తప్ప సరే అనే మాట వినపట్టలేదు. ఈ రోజుల్లో ఉద్యోగం కావాలంటే చిన్న సీక్రెట్ ఉంది. అదేటో తెలుసా? ఆమ్యామ్య. ఆఫీసర్ ఉద్యోగం కావాలనుకో ఆ మాత్రం ఆమ్యామ్య. మేనేజర్ ఉద్యోగం కావాలనుకో ఈ మాత్రం ఆమ్యామ్య. నీ ఆమ్యామ్యం పురాణం ఆపురా. ఉద్యోగం దొరకలేదని వీధికి ప్రభుత్వాన్ని తిట్టుకోవడం కంటే ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకోవడం మంచిది. నీ ఓనర్ని అడిగి నాకు ఒక ఆటో ఇప్పించావనుకో, కనీసం రోజుకో 30-40 అయినా సంపాదించుకోవచ్చు. ఇదేడు గురు, మేమంటే ఇది. నువ్వు బోడంతో చదువుకున్నావు, నువ్వు ఆటో నడుపుతావా? చదువు కడుపు నింపినప్పుడు కండల్ని కష్టాల్ని నమ్మక తప్పదురా. చెల్లెలు పెళ్లి చేయాలన్నా, అమ్మకు వైద్యం చేయించాలన్నా కొన్నాళ్ళు నేను ఈ ఆటో నడపక తప్పదు. సరే గురు, మా గౌడిగేదమా ఉన్నాడుగా, ఆ నడిగి నీకు ఆటో ఇప్పిస్తాను. దా. అబ్బా, మరి మామగారు గడ్డెడుతున్నారు, తినవే. ఏట్రా నువ్వు ఈ కుర్రాడికి ఆటో ఇమ్మని రికమెండేషన్ అక్కడ నీకు ఆటో ఇచ్చినందుకే నేను రోజు తల గేదెకేసి కొట్టుకుని మరీ ఏడుస్తున్నాను. ఊరుకోండే, తమరు అలాగంటే ఎలాగండి? గేదెలు గవర్రాజు గారు అంటే సామాన్యులా? చూడ్డానికి సిక్కిన గౌడి గేదెలాగా ఉన్నా తమ మనసు చిక్కని గేదె పాలు ఉంటుందని చెప్పాను. పైగా తమ ఆటో తొక్కని ప్రతి ఒక్కడో చచ్చి పైకి వెళ్ళాడు అనుకోండి, తమ కోసం ఎదురు చూసుకుంటాడు. అదేనండి, తమ పేరే చెప్పుకుంటుంటాడని చెప్పాను. గౌరరాజు గారు, మీ బండిని భద్రంగా నడిపి రూపాయి పైసలతో సహా కిరాయి కరెక్ట్ గా ఇచ్చేస్తారు. అయ్యగారు ఆటో ఇచ్చేస్తారు. అయ్యగారు మనసు ఎటువంటిది? పాల సముద్రం లాంటిది. ఆ రోజుల్లో పురాణంలో ఆల మందులతో శ్రీకృష్ణ భగవాన్ ఎటువంటాడో, ఈ రోజుల్లో ఈ గేదెల మందుతో గేదెల గవర్రాజు ఎటువంటారు కదండి. నువ్వు కాకపడడం ఆపకపోయావంటే నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళి ఆ కొమ్ముల గేదె కాలకం తొక్కి. సరే విజయబాబు, ఈవేళ నుంచి నువ్వు ఆటో తీసుకుని నడుపు. అరుణాబాయ్ వచ్చేసావా అమ్మా? చీకటి పడ్డాక నీ ఆట పాట లేక 3 రోజుల నుంచి సందడే లేదమ్మా. నిన్న కోటిపల్లి జమీందారు గారు నీ ఆట చూడాలని ఎంతో ముచ్చటపడి వచ్చి నిరాశగా వెనక్కి వెళ్ళిపోయారమ్మా. అన్నట్టు నూజివీడి జమీందారు గారు వస్తానన్నారు. మొగలు కట్టుకోమ్మా. శివయ్య, ఇక నుంచి ఈ కోటిలో నిశ్శబ్దం తప్ప మువ్వల శబ్దం వినిపించదు. ఏమైందమ్మా? ఇన్నేళ్ల నుంచి చేస్తున్న గానా బజానా ఆపేస్తానంటున్నావేంటి? ఏం జరిగిందమ్మా? శివయ్య, ఇన్నేళ్లు గుండెని బండగా చేసుకుని ప్రాణం లేని ఆటుబొమ్మగా బ్రతికిన నాకు చెరిగిపోయిన గతం నుంచి ఒక భయంకరమైన నిజం బయటపడింది. ఆ నిజం నా కళ్ళు తెరిపించింది. ఇప్పుడు నేను అనుకున్నది సాధించే వరకు నిద్రపోను. గవర్రాజు గారు, ఈ రోజు సంపాదన 35 రూపాయల 55 పైసలు. ఆహా, అందరికన్నా నువ్వే ఎక్కువ తెచ్చావా? అందుకే నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది. కల్తీ లేని గేదె పాలు లాంటి కుర్రాడివని. నువ్వు నాలాగా పెద్ద లెవెల్లోకి వచ్చేస్తావా? థ్యాంక్స్ అండి. వయసులో ఉన్నప్పుడు గొడ్డులాగా కష్టపడి ఓ గేదెని కొని దానికి గంగమ్మ అని పేరు పెట్టుకున్నాను. ఇదే బాగుందండి. ఇది రోజుకి 2 లీటర్ల పాలు ఇచ్చేది. ఓహో, దాంట్లో మరో 2 లీటర్లు నీళ్లు పోసి అమ్మివాడు గేదె మామ. ఆ తర్వాత జమునమ్మ అని మరో గేదెని కొన్నాను. ఇదిగో ఇదే ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది రోజుకి 3 లీటర్లు వచ్చేది. వచ్చేది పాలా లేక నీళ్లతో ఎక్కిరా. నాతో పరాస్కరాడేవంటే నోట్లో పేడ కొట్టేయగలను. విజయబాబు, ఇలా ఏడాదికి 2 గేదెల చొప్పున కొని కొని కొని. గవర్రాజు ఇట్లా రాబే.
ఈ చోటు ఖాళీ చేసి నీ గేదెలతో మకాం ఎత్తేమని చెప్పానా లేదా? ఒరే నాగులు, 25 ఏళ్లగా ఇక్కడ పాలు అమ్ముకుంటూ అందరితోనూ పాలు నీళ్ళ కలిసి బతుకుతున్నాను. మున్సిపాలిటీ వాళ్ళకు కూడా పైసా తేడా లేకుండా కడుతున్నాను. గవర్నమెంట్ వాళ్ళు నన్ను ఖాళీ చేయమని లేదు. మరి నువ్వు గవర్నమెంట్కి చేత కాకపోవచ్చురా. నేను ఈ ఊరికి ఛాలెంజ్ మనగాడిని. క్షణాల మీద ఖాళీ చేయిస్తా. రేయ్, వీడి గేదెల్ని ఖాళీ చేసి బయటికి తోలేంట్రా. పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బా. వినపళ్ళ చెవుడా? పీకానంటే దెబ్బ, పైన కింద అబ్బా. ఎలా ఉంది మన దెబ్బ?